హలో హాయ్ అండి. నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు దివ్య ప్రణీత్ వ్లాగ్స్ అండి. ఈరోజు సండే కదా, అందుకోసం అని చికెన్ అయితే తీసుకొని వచ్చాము. చికెన్ కర్రీని ఈ విధంగా అయితే వండితే చాలా సూపర్గా ఉంటుంది. ఈరోజు కర్రీ నేనైతే చేయలేదు, మా హస్బెండ్ అయితే చేశాడు. ఇందులో మీకు ఒక ఇంట్రెస్ట్గా ఉండే మ్యాటర్ అయితే చెప్తాను, వినండి. మనందరికీ తెలుసు, మనము ఉండేది భూమి మీద. ఈ భూమి ఒక గ్రహం. ఈ అనంతమైన విశ్వంలో గ్రహాలు చాలా ఉన్నాయి. అయితే సైంటిస్టులు రీసెంట్గా ఒక గ్రహాన్ని అయితే కనుగొన్నారు. ఒక గ్రహం పేరు కెప్లర్ 22b. ఇది మన భూమి కంటే 2 రెట్లు పెద్దదిగా ఉంటుంది. ఈ గ్రహం మీద నీరు మన భూమి కంటే ఎక్కువగా ఉంది. అది కూడా లిక్విడ్ స్టేట్లో ఉంది. అంటే ఈ గ్రహం మన భూమి లాగానే హ్యాబిటోబిటల్ జోన్లో ఉంది. అంటే మనకందరికీ ఐడియా ఉంటుంది ఏలియన్స్ అని చెప్పేసి. ఈ గ్రహం మీద కూడా ఏలియన్స్ అయితే ఉన్నాయి. ఈ గ్రహం మన భూమి నుంచి 640 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. ఇంత గ్రహంలో వాటర్ ఉండాది, మళ్ళీ ఇంకా ఆక్సిజన్ ఉండాది. సైంటిస్టులు ఊరికే ఉండరు కదా, ఏదో ఒకటి చేయాలని ఆతృతగా ఈ గ్రహాన్ని అయితే కనుగొనాలని చూశారు. బట్ ఈ గ్రహాన్ని మనం ఎప్పటికీ చేరుకోలేము. ఎంతో ఖర్చు అవుతుంది, కోట్లలో నష్టం కూడా వస్తుంది. ఈ గ్రహాన్ని చూడాలన్నా, మనం కనుగొనాలన్నా ఎంత ఆతృతగా ఈ గ్రహాన్ని కనుగొనాలని చూసినా కూడా మనమైతే అక్కడైతే ఉండలేము, స్టే చేయలేము. ఎందుకంటే చాలా దూరంలో ఉండాది సూర్యుడికి. ఇది సూర్యుని చుట్టూ కూడా తిరుగుతూ ఉంటుందని చెప్పేసి సైంటిస్ట్ అయితే కనుగొన్నారు. ఈరోజు సండేలోకి మనము వేడివేడిగా చికెన్ లెగ్ పీస్తో కర్రీ అయితే వండేసాము. మనకు వీడియో కూడా నచ్చితే కొంచెం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. మంచి వీడియోస్ అయితే వస్తాయి. ఇప్పటి నుంచి నేనైతే కొంచెంగా మీకు తెలియని విషయాలు కూడా వీడియోస్లో అయితే చెప్పేదానికి ట్రై చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.